అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదన్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి డివిజన్ ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో అక్రమ నిర్మాణాలను గుర్తించారు అధికారులు. అక్రమంగా నిర్మిస్తున్న షెడ్లపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులకు స్పందించిన అధికారులు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. 5 షెడ్లను 3 జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండానే భారీ షెడ్లను నిర్మిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రవికుమార్. అక్రమంగా వితౌట్ పర్మిషన్ లేకుండా షెడ్లు కొన్ని నిర్మిస్తున్నట్టు గత కొత్త పీరియడ్ నుంచి తెలిసి వచ్చింది. వాళ్ళకందరికీ హెచ్చరించి అటువంటి పనులు చేయదని చెప్పిన కూడా, అలాగే రాత్రిపూట రెడ్గా షెడ్లు వేయడము, రెసిడెన్షియల్ ఏరియాలలో కమర్షియల్ యాక్టివిటీస్ ఏమి చేయడము గుర్తించి ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆన్గోయింగ్ ఉన్నటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నింటిని కూడా డిమాలిష్ చేయడం జరిగింది. ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి, ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా ఏవి కూడా మీరు కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం